భారతదేశం వెలిగిపోతుందని అందరూ చెప్తానే ఉన్నారు. పరిపాలించడం మరీ గట్టిగా నోరు పెట్టుకొని చెప్తానే ఉన్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతున్నానే వాళ్ళ క్లెయిమ్స్. జపాన్ దాటిపోయినాం, బ్రిటన్ దాటిపోయినాం. తప్పేం లేదండి, పెరిగిపోవడాన్ని ఎవరు తప్పట్టరు. మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ డైలాగులకేం అద్భుతంగా ఉంటాయి. కానీ జపాన్తోనూ బ్రిటన్తోనూ మనం పోల్చుకున్నట్లయితే మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ వాళ్ళకంటే ఎక్కువ ఉందని మాట్లాడుతున్నారు. కానీ ఆయా దేశాల్లో నివసించే సాధారణ జనం యొక్క జీవన ప్రమాణాలు మన దేశంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పోల్చండి, కనీసం 20 నుంచి 40 రెట్లు తేడా. ఈ దేశాలతో పోలిక చేయకూడదు. కారణం ఏంటంటే ఆ దేశ జనాభా ఎంత, మన దేశ జనాభా ఎంత, ఆ దేశం యొక్క వైశాల్యం ఎంత, మన దేశం వైశాల్యం ఎంత, అక్కడ ఉండే సహజ వనరులు ఎంత, మన వనరులు ఎంత, దానికి క్యాలిబ్రేట్ చేస్తే 4వ 3వ ఆర్థిక వ్యవస్థ అంటానికి ఏమాత్రం పనికిరావు. కానీ ఇక్కడ ఉన్న అసలు సమస్య ఆర్థిక వ్యవస్థ మొత్తంగా పెరగచ్చు. అది ఎలా ఉంటుందంటే తాతాగారి ఆస్తులు ₹1, నా ఆస్తి రూపాయి అయితే యావరేజ్ చేస్తే 50 లక్షల ₹1 అయితే ఇద్దరికి. ఆయనకి ₹50 ₹1 తగ్గిందా, నాకు 50 లక్షల ₹1 పెరిగిందా? ఇట్లా యావరేజ్ లెక్కలు పనిచేయవండి. వెల్త్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ పంపకం ఎలా ఉన్నదని చూస్తే ఈ దేశంలో టాప్ 1%, అంటే 100లో ఒక్కడు, వాళ్ళ చేతిలో దేశ సంపదలో 40 వంతులు ఉంది, ఒక్కడి చేతిలో 40. ఈ మధ్యలో ఉన్న 40 వీళ్ళ చేతుల్లో 57% ఉంది. ఇక కింద 50 మంది ఉన్నారు. ఆ 40కి ఆ ఒకటి ప్లస్ ఇంకా 9 మందిని అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కలపండి, 50 అవుతారు ఒకటితో కలిపితే. వాళ్ళందరికీ 57, చివరన 50 మంది దిగువ మధ్య తరగతి, పేద తరగతి, ఎటువంటి నికరమైన ఆదాయం లేని వాళ్ళు, మధ్య తరగతి చిన్న చిన్న పరిశ్రమలు నడుపుతూ GST పుణ్యాన్ని దివాలెత్తిన వాళ్ళు, చిన్న పరిశ్రమలు నడుపుతూ అంతు లేకుండా పోయిన వాళ్ళు, వీళ్ళందరి చేతుల్లో ఉన్న సంపద 3%. టాప్ 1 చేతుల్లో 40, ఆ 1 కలుపుకుంటే టాప్ 50 చేతుల్లో 57, కింద ఉండే 50 చేతుల్లో 3. ఇలాంటి డిస్ట్రిబ్యూషన్, పంపకం అనేది ఆదాయం లేదా సంపద జరిగితే దీన్ని టాప్ లో ఉన్న ఆర్థిక వ్యవస్థను పిలుస్తారా? మన దేశంలో 87% అన్ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్ ఉంది. ఈ దిగువ ఉన్న 50 మంది ఉంటారు, వీళ్ళు 87%. వీళ్ళకి సెక్యూరిటీ లేదు, భద్రత లేదు, వీళ్ళకి నికరమైన ఆదాయం రాదు. ఏ రోజు పని తిరుగుతారో బతుకుతారో లేకపోతే పోతారు. పెన్షన్ లేదు వీళ్ళకి. ఆర్గనైజర్ వర్కింగ్ క్లాస్ కి పెన్షన్ ఉంది. పెన్షన్ అంటే ప్రభుత్వం ఇచ్చే దాన ధర్మాలు కాదండి, అది వాళ్ళు జీతం ద్వారా సంపాదించుకున్నదే. ఇప్పుడు వాడుకోకుండా దాచుకున్నారు, రిటైర్ అయినా వాడుకుందామని. అదేదో మేము ఇస్తున్న దాన ధర్మం అన్నట్టు ప్రభుత్వాలు ఫీల్ అవుతున్నాయి. కాదు, అది వాళ్ళు సంపాదించుకుందే. అటువంటి సౌకర్యం ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్ లేదు. అది కాకుండా మరో సమస్య కూడా దేశంలో పెరిగింది, అర్బన్ రూరల్ డివైడ్. గ్రామీణ ప్రాంతం పరిస్థితి, పట్టణాలు నగరాల పరిస్థితి, ఇక్కడ కూడా చాలా అంతరం అనేది ఉంది. దాదాపు 60% జనం, అంటే 160 మంది గ్రామాల్లో నివసిస్తారు. దేశ సంపదని సృష్టించే పనిలో గ్రామాల్లో నివసించే 60 మంది యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళ వాటా 18 మాత్రమే. అంటే గ్రామాల్లో ఇంతమంది నివసిస్తున్నా గ్రామాలలో గౌరవనీయంగా బతకడానికి, తగిన ఆదాయం సంపాదించుకొని జీవించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మొత్తం దివాలెత్తిపోయింది వ్యవసాయం దివాలెత్తడానికి ఎవరిని తప్పడతారు? ఒకప్పుడు స్వామినాథన్ కమిషన్ వ్యవసాయం దెబ్బతినకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 ఏళ్ల క్రితం. రైతులు పెట్టే పెట్టుబడులు ఒక భాగం అనుకుంటే, రైతు కుటుంబం అంతా వ్యవసాయం మీద పనిచేసే ఆ కూలి యొక్క ఖరీదు ఒక భాగం అనుకుంటే, సొంత భూములు లేని వాళ్ళు కౌలుకి తీసుకొని పని చేసినప్పుడు కవులు పే చేయాలి ఓనర్కి, అదొక భాగం అనుకుంటే. ఎగ్జాంపుల్ 100 అనుకుందాం, అంటే 300 మొత్తం ఇన్పుట్ కాస్ట్లు అని లెక్కేశాడు ఆయన. దీని మీద 1.5 రెట్లు, అంటే 300కు 150 కలిపిస్తే రైతులు గౌరవనీయంగా బతుకుతారని ఫార్ములా చెప్పాడు ఆయన. ఈ ఫార్ములా పార్లమెంట్కి వచ్చినప్పుడు దీన్ని అమలు చేయాల్సిందని గొడవ పెట్టిన వాళ్ళు ఎవరు? అప్పుడు అపోజిషన్ లో ఉన్న బీజేపీ వారు. ఇప్పుడు బీజేపీ వారే కదా పరిపాలిస్తున్నారు. మరి అరుణ్ జైట్లీ జీవించున్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకి కట్టుబడి ఉన్నాము,
అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలా కట్టుబడి ఉన్నాడు, ఎలా అమలు చేశాడనంటే కాస్టులు అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి కాస్టులు ఖర్చులు 100, రైతు కుటుంబం వ్యవసాయం మీద పనిచేసే ఆ లేబర్ కాస్ట్ 100 కూడా లెక్కేశాడు. కౌలనే 100ని ఎత్తి అవతలేశాడు. అంటే ఖర్చులు ఎంత లెక్కేశాడు ఆయన? 300 బదులు 200 లెక్కేశాడు. దీని మీద 1.5 రెట్లు అంటే ఎంత అవుతుంది? 300 అవుతుంది. 200 వీళ్ళకి అయ్యే ఖర్చులు మేము 300 ఇస్తున్నాం, స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తున్నాం చూడని గర్వంగా చెప్పాడు. మరి ఇంత ప్రాథమిక లెక్కలు మాకు తెలియకుండా ఉంటాయి. పెద్ద మనిషి 100 100 100 300 లెక్కేసి దాని మీద 150 ఇవ్వమని స్వామినాథన్ చెప్తే మమ్మల్ని బురిడి కొట్టించి ఒక 100 ఇంకో 100 200 లెక్కేసి దాని మీద 1.5 రెట్లు ఇస్తున్నా, 300 ఇస్తున్నా అంటే మేము పెట్టిన ఖర్చు మాకు ఇస్తున్నావు నువ్వు, మేము బతకడానికి నువ్వేమిచ్చినట్టు? ఇట్లాంటి మోసపూరితమైన మాటలు మాట్లాడటంలో పిహెచ్డి చేసినారు పరిపాలించేటోళ్ళు. అర్థమవుతుంది లెక్కలు. దీన్ని బట్టి చూస్తే వ్యవసాయం కోసం ఈ ప్రభుత్వం 12 ఏళ్ళు చేసింది 0. దివాళెత్తిపోయినారు రైతులు. 3.5 లక్షల మంది ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళ హయాంలో 2.5 లక్షలు, వీళ్ళకంటే ముందున్న కాంగ్రెస్ హయాంలో 1 లక్ష మంది. ఈయన వ్యవసాయాన్ని బతికించడం అన్నారు. దేశంలో అబ్సల్యూట్ పావర్టీ లేదు, ఓకే అంగీకరిస్తా. అబ్సల్యూట్ పావర్టీ అంటే తిండి లేక ఎప్పటికప్పుడు పస్తులుండి ఎముకలు బయటపడడం అలాంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు బెంగాల్ కరువు, దాత కరువు అంటారు దాన్ని. ఆ సమయంలో కోట్లాది మంది చచ్చిపోయారు. ఆ పరిస్థితి లేదు. కానీ రిలేటివ్ పావర్టీ, తారతమ్య పేదరికం ఉన్నది, సాపేక్ష పేదరికం ఉన్నది ఇక్కడ. అది ఎలా ఆపరేట్ చేస్తుంటే పని ఉండదు, కడుపులు ఉంటాయి, తినాలా, ఇంట్లో 2 పని చేస్తే కుటుంబం ఎట్లా జీవిస్తుందో, ఒకటి పని ఎగిరిపోతుంది, ఒకటి పనితో కుటుంబం అంతా బతకాలా. ఇది ఎంత ప్రమాదం వీళ్ళకి అర్థం కావడం లేదు. 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటలు సొంతానికి వదిలేస్తే మనుషులుండే పరిస్థితి వేరు. 8 గంటలు పని లేని వాడు బేవారసుగా తిరుగుతూ ఉంటే ఆడు తలకాయ ఎట్లా పని చేస్తూ మీరు అర్థం చేసుకోండి. అందులోంచి నేరస్తులు తయారవుతారు, అందులోంచి సమాజాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు తయారవుతారు. వీళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయలేరు. నిరుద్యోగాన్ని మీరు సృష్టిస్తే మీ సావును మీరు కొని తెచ్చుకున్నట్టే. నిరుద్యోగం లేకుండా నూడున్న వ్యవస్థ నడవదు. ఈ వ్యవస్థకున్న రోగం అది. ఇట్లాంటి రోగిష్టి వ్యవస్థను బతికించడానికి మీరు పాలకులైతే ఆ రోగిష్టి వ్యవస్థ నాశనమైనట్టు మీరు పోతారు. అది మీరు గమనించటంలా. 8 గంటలు పని లేకుండా మనిషిని పెడితే సమాజానికి ప్రమాదం. వాళ్ళందరికీ పని ఉంటే వాళ్ళు పనులు చేసుకుంటారు. పని చేశారు కాబట్టి రెస్ట్ తీసుకోవాలా, ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతారు. మొత్తం మీద ప్రశాంతత కరువు అయితే కావచ్చు, నిరుద్యోగులను సృష్టిస్తే మరింత ప్రమాదం అనేది నేను చెప్తా ఉన్నాను. దీన్ని గమనించటం లేదు పరిపాలించటంలో. ఈరోజు నిరుద్యోగం భారతదేశంలో అన్ని కాలాల కంటే ఎక్కువ ఉంది. దీనికి తోడు కాంపిటీషను, పరీక్షలు నిర్వహించే విధానం దరిద్రంగా ఉండటం, పిల్లలకి భవిష్యత్తు లేకపోవడం. 1,00,000 మెడికల్ సీట్లు 20 లక్షల మంది పరీక్ష రాస్తారు. చిన్న ఉద్యోగం ఉంటే 1000 మంది అప్లై చేస్తారు. బతకలేక వేరే దేశాలు బట్టి దేశభక్తులు కాదంటారు మీరు. మీరు ఇక్కడ ఉండి దేశభక్తి ఏం చేస్తున్నట్టు? వీళ్ళకి తిండి తిప్పలు లేకుండా మీరు చేసి మీరేం పరిపాలిస్తున్నట్టు? ఈరోజు దేశద్రోహులు అందరూ దేశభక్తుల కింద చలామణై నిజంగా దేశాన్ని బతికించడం వాళ్ళందరినీ దేశద్రోహులనే పరిస్థితులు వచ్చినాయి. ఇది కాస్త గమనించాలి. కాబట్టి అబ్సల్యూట్ పేదరికం లేనంత మాత్రాన దేశంలో పేదరికం లేదని అనలేమో. గతం కంటే జీవితం మెరుగు కావచ్చు, కానీ వీళ్ళు కళ్ళెదురుగానే కొంతమంది అపారమైన ధనరాశులను పోగేసుకుంటా ఉంటే మానవ సహజం, ఎట్లా భరిస్తారు దాన్ని? అందుకని ఈరోజు డ్రైవింగ్ ఫోర్స్ మూవ్మెంట్స్ నడపడానికి, ఉద్యమాలు నడపడానికి డ్రైవింగ్ ఫోర్స్ అబ్సల్యూట్ పావర్టీ కాదు, తారతమ్య పేదరికమే, సాపేక్ష పేదరికమే. అందుకనే ప్రపంచవ్యాప్తంగా తిండి లేకుండా ఏ రోజుకు ఆ రోజు ఇబ్బంది పడేటోళ్ళు పోరాటాలు చేయటంలా. తిండి దొరికే మధ్య తరగతే మాకంటే ఆడు అంత గొప్పగా ఎందుకున్నాడు, మాకెందుకు పని లేకుండా ఉంది, వాడికంటే ఎందుకు పోగేసుకుంటున్నాడు అనే భావజాలం ఈరోజు నడిపిస్తా ఉంది.